బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఇక శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు అయితే జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఏదైతే సోమవారం నుంచి శ్రీకారం అయితే చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎవరెవరికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది, ఆ పూర్తి డీటెయిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా తెలంగాణ ప్రజలంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డు కోసము. చాలా కాలం నుంచి కూడా రేషన్ కార్డులు అనేవి తెలంగాణలో లేనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగానే శుభవార్త. తెలంగాణలో కొత్తగా 2.5 లక్షల కొత్త కార్డుల పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే 11.5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ కొత్త రేషన్ కార్డులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలోని తెలమలగిరిలో ప్రజలకు అందజేరున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, మంత్రుల సమీక్షలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అతిపెద్ద కార్డుల పంపిణీ కార్యక్రమం ఇది. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు. 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయకపోవడంతో ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. వాటిని జిల్లా స్థాయిలో సమీక్షించి అర్హుల వడపోత చేపట్టారు. అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ నివాసము, ఆదాయ స్థాయి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ లింకు, ఇక అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు రేషన్ కార్డులపై పురుషుల పేర్లు యజమానులుగా ఉండేవి. ఈసారి మాత్రం స్త్రీలను యజమానులుగా చూపిస్తూ కార్డులు తీసుకొస్తున్నారు. ఇక కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులతో మొత్తం కార్డుల సంఖ్య 94.72 లక్షలు చేరుకోనుంది. మొత్తం 3.14 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు ఇచ్చే సాంప్రదాయ కార్డులకు బదులు ఈసారి నుంచి కొత్తగా స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఇందులో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిపై QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు, రేషన్ డీలర్ వివరాలన్నీ చూపిస్తాయి. ఇప్పుడు వచ్చే కార్డు ATM కార్డు పరిణామంలో ఉంటుంది. సో ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఆ కార్డు ద్వారానే ఇక ఇప్పటి నుంచి రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒకటి. పేదలకు ఆహార భద్రత కల్పించే దిశగా ఒక సంచలనాత్మక నిర్ణయం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ తెలియజేస్తూ, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చూస్తున్నామన్నారు. పూర్తి పారదర్శకతో అవినీతి రహిత విధానాన్ని అనుసరించి కార్డులు అందజేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నట్టు వెల్లడిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఎక్కడైనా తెల్ల రేషన్ కార్డు ఇస్తామంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే 13,000 కోట్లతో ఇక 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన కార్యక్రమం, గ్రామ సభలు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటిని జిల్లా స్థాయిలో సమీక్షించి అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసింది. అనంతరం గ్రామ సభల ద్వారా అర్హుల్ని గుర్తించి వారికి కార్డులు అందజేసేందుకు సిద్ధమవుతుంది. ఇక తర్వాత అభ్యంతరాలు స్వీకరించి తర్వాత ఫైనల్ జాబితా కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక సన్నబియ్యం ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు రైతులకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి మిల్లర్ల ద్వారా మర్రాడించి సన్నబియ్యం సేకరిస్తున్నామని గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం దుర్వినియోగం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఖరీఫ్, రబీ సీజన్లలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి భారతదేశంలోనే తెలంగాణ అగ్రమావిగా నిలిచిందంటూ ఇక యాసంగి సీజన్లో చివరి గింజ వరకు అంటే 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల జారీ లాంటివి ప్రజలకి ఇచ్చిన గ్రామీణ రైతులు బాగుండాలంటూ తెలంగాణ ఇక సస్యశ్యామలమయ్యేలా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇది అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ రైతన్నలు బాగుండాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలనే ఒక కాన్సెప్ట్లోనే మరి నిరుపేద కుటుంబాల కళ్ళల్లో మరి వెలుతురు చూడడానికి, నిరుపేద కుటుంబాలలో ఆనందం చూడడానికి అయితే కొంత ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నాం. రైట్, ఒకసారి అసలు రేషన్ కార్డుకి సంబంధించి పూర్తి డేటా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రేషన్ కార్డులు చాలామంది రేషన్ కార్డులు వచ్చినాయా లేవా, రేషన్ కార్డులు కొత్తగా మాకు మంజూరు అయిందా లేదా, లేకపోతే మాది ఏమైనా తిరస్కరించిరా, అసలు మా రేషన్ కార్డు ప్రస్తుత పరిస్థితి ఏంటని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది
ఒకటికి 2 సార్లు ఎంఆర్ఓ దగ్గరకో లేకపోతే కలెక్టరేట్ దగ్గరకో లేకపోతే ఇతర సివిల్ సప్లై ఆఫీసులకు పోయి చెక్ చేసుకుంటున్నారు. సార్ మా రేషన్ కార్డు వచ్చిందా, మరి మేమేమైనా ఇంకేమైనా కాగితాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఏమైనా పెండింగ్లో పెట్టినా అని ఒకటికి 2 సార్లు వాళ్ళ ఆఫీసులకో మీ సేవకో పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీరు మీ సేవకో ఆఫీస్కో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే మీ సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకుంటారో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి వాళ్ళు ఇంట్లోనే ఉండి మీరు రేషన్ కార్డు పొందిరా లేరా, మీ రేషన్ కార్డు ఆమోద ముద్ర పడ్డదా పర్లేదా, మీరు రేషన్ కార్డుకు అర్హులా కాదనేది ఈజీగా తెలుసుకోవచ్చు. నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఈ సోమవారము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తి వేదికగా ఇవ్వబోతున్న కొత్త రేషన్ కార్డులు ఏవైతున్నాయో ఆ జాబితాలో మీ పేరు ఉందా లేదా, మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా, మీ కుటుంబ సభ్యుల పేరు అందులో యాడ్ అయ్యాయా లేవా, లేకపోతే ఏ కారణం వల్ల మీ రేషన్ కార్డు తిరస్కరించారు, ఈ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లు అయితే మనకు అఫీషియల్గా కొన్ని వెబ్సైట్లు అయితే కనబడతా ఉన్నాయి. ఒకసారి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సో న్యూ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కొన్ని ట్రిక్స్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఏదైతే న్యూ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వెబ్సైట్లు మనకైతే ఉన్నాయి. ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది. రైట్. సో న్యూ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేకమైనటువంటి న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్, న్యూ రేషన్ కార్డు స్టేటస్, న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ అనేది మనం ఇక్కడ కనుక ఒకసారి ఎంచుకుంటే మీకు ఇట్లా కొన్ని వస్తుంటాయి. ఇక్కడ ఎఫ్ఎస్సి రేషన్ కార్డు సెర్చ్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఎనీథింగ్ ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందకి పోవచ్చు, లేదంటే ఎఫ్ఎస్సి రేషన్ కార్డు సెర్చ్ అని చెప్పేసి కూడా మనం కొట్టుకోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. రైట్. యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు, బట్ కొన్నిసార్లు లాగిన్ కాకపోతే కూడా రైట్. సో మనకు ఇంతకుముందు చెప్పించాం కదా, ఇక్కడ పోయింది అది న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్. మనము ఒకసారి జూమ్ చేసుకో. న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ అని మనం కొట్టంగానే ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇట్లా మనకు ఆన్లైన్లో ఎవరైనా సరే మీ చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు, దానికి ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు, మీ అరిచేతిలోనే మీ యొక్క రేషన్ కార్డు మరి అప్రూవల్ అయిందా కాలేదా, కొత్త రేషన్ కార్డుల జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అనేది అరిచేతిలోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ అంటే మీరు ఏదైతే మీ సేవలో అప్లై చేస్తే మీకు మీ సేవలో ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ని మీరు రిఫరెన్స్ నెంబర్ అంటారు. ఆ స్లిప్ ద్వారా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్లిప్ చూపిస్తాను. ఇది మీ సేవకు సంబంధించి మీరు ఒక రేషన్ కార్డుకి సంబంధించినటువంటి స్లిప్. మీరు ఇక్కడ ఈ స్లిప్ కూడా చూసుకోవచ్చు. సో ఇటువంటి ఒక స్లిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తా ఉన్నాను నేను. సో నాకు వేరే ఒక స్లిప్ నా దగ్గర ఉంది. సో ఇటువంటి ఒక స్లిప్ ఉంటుంది. సో ఈ స్లిప్లో మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి దరఖాస్తుకు సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబర్, సో ఎఫ్ఎస్సికి సంబంధించినటువంటి నెంబర్ని మనము రిటర్న్ టు హోమ్ పేజ్ చాలాసేపు వెయిట్ చేయించాం కదా. సో ఆ నెంబర్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఆ నెంబర్ని కనుక మనం క్లిక్ చేసి మీ డేటాను కనుక అక్కడ పొందుపరిస్తే మీకు రేషన్ కార్డు అవైలబుల్లో ఉందా లేదా, వచ్చిందా లేదా అనేది మీకు చూపిస్తుంది. మరొకసారి కొట్టే ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది కూడా మాకు రేషన్ కార్డు వచ్చిందా లేదా, మా పరిస్థితి ఏంది, అసలు వస్తుందా రాదా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ బట్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఒక లిస్ట్ అయితే వస్తున్నది. చెక్ అప్లికేషన్ స్టేటస్ కానీ ఇట్లా కొన్ని వెబ్సైట్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో అందులో ఏదో ఒక వెబ్సైట్ని కనుక మనం ఓపెన్ చేసి, సో 2-3 రకాల వెబ్సైట్లు అయితే మనకు అందుబాటులో ఉంచారు. సో ఆ వెబ్సైట్లో కనుక మనము రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఒక స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనకు. సో దానికి సంబంధించి మనం ఒకసారి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రైట్. ఒకసారి పోర్టల్ కనుక ఓపెన్ అయితే రైట్ క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది చూపించే కదా ఇంతకుముందు, ఇది కొంత టైం అవుట్ అవుతుంది కానీ. సో సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రంగారెడ్డి అనుకుందాం. సో ఏమైంది పేజీ రిటర్న్ టు హోమ్ అంటుంది. సో దిస్ పేజ్ యువర్ రిక్వెస్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ పాసిబుల్ క్లిక్. సో ఇట్లా ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్తో పాటు ఇక
మనం అనుకుంటున్నటువంటి ఏదైతే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి డిస్టిక్తో పాటు కొన్ని అంశాలు అక్కడ మీరు పొందుపరచాలి ఉంటుంది. ఆ అంశాలు కనుక పొందుపరిస్తే మీకు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేట్ని అది క్లియర్గా మీకు ఇక్కడ ఇస్తుంది. సో ఎఫ్ఎస్జి సర్చ్ రేషన్ కార్డు ఏమైంది, ఇది ఎగ్జిట్ చూపిస్తుంది. సరే నేను ఒక్కసారి మళ్ళీ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఈ యొక్క లీస్ట్ మాత్రం మీకు క్లియర్గా వస్తుంది. ఆ లీస్ట్ మాత్రము సో ఏం కథ అసలు ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మీ స్టేటస్ ఏంది అనేది కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఈ రేషన్ కార్డుకి సంబంధించింది. సో వ్యూ అప్లికేషన్ స్టేటస్ సివిల్ సప్లై, ఓకే. సో అందులో మనకు క్లియర్గా ఇస్తారు. సో ఇది మీ సేవను అడుగుతుంది. ఇవన్నీ ఈ ప్రాసెస్ అయితే ఉండదు, బట్ ఇది ఎందుకో ఇక్కడ ఈ సిస్టంలో మనకు ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఇంత ప్రాసెస్ అయితే ఉండదు, ఈజీగానే మనకు ఓపెన్ అవుతుంది అది. రైట్, ఎక్కడ పోయింది? సరే నేను ఒకసారి మొబైల్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మాత్రం ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. మనకు జస్ట్ వన్స్ ఓపెన్ అయితే కొన్నిసార్లు మనకు ఇది ఇబ్బంది కలిగిస్తుంటుంది, బట్ కొన్నిసార్లు ఈజీగా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దాని కనుక మనం ఓపెన్ చేస్తే ఒకసారి రైట్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. సరే నేను ఒకసారి మొబైల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో మొబైల్లో కనుక చూస్తే మీరు సేమ్ యాస్టీస్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, రైట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ కనబడుతుంది. నా దగ్గర నాకు స్క్రీన్ మీద ఒకసారి మీరు చూడవచ్చు. రైట్ ఇక్కడ చూస్తే మొబైల్లో కనుక చూస్తే ఇక్కడ మీకు సేమ్ యాస్టీస్గా ఇంతకుముందు మనం స్క్రీన్ మీద ఎట్లయితే చూపించినామో అట్లే కొన్ని అప్లికేషన్ నెంబర్లు అడుగుతుంది. జస్ట్ మీరు మీ సేవలో దరఖాస్తు చేసినటువంటి ఆ సంఖ్యని ఇక్కడ మీ సేవ నెంబర్ను కనుక, లేదంటే ఇక్కడ చూజ్ యువర్ డిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెం, లేకపోతే జగిత్యాల, జనగాం, ఇట్లా మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ నాది రంగారెడ్డి అనుకుందాం. సో రంగారెడ్డి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీ సేవ అప్లికేషన్ నెంబరు లేదా యూఐడి అని ఉంటుంది. యూఐడి మీన్స్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. ఇక్కడ యూఐడి అంటే యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కనుక మనం సెర్చ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదో ఒక నా ఆధార్ కార్డ్ నెంబర్ని సెర్చ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆధార్ కార్డ్ నెంబర్ కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు పూర్తి స్థాయి డేటా, ఇక్కడ ఆధార్ కార్డు కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు పూర్తి స్థాయి డేటా వస్తుంది. ఏమని వస్తుంది ఆ డేటా అంటే, రైట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆ డేటా కనుక ఓపెన్ చేస్తే ఈ రకంగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నా ఆధార్ కార్డు జిల్లా పౌర సరఫరాల కార్యాలయం అంటే DCSOలో పెండింగ్లో ఉందని చూపిస్తుంది. నాకు కనబడుతుంది కదా కొంత. DCSOలో నా యొక్క రేషన్ కార్డు పెండింగ్లో ఉందని చెప్పేసి ఇక్కడ నాకు బ్లూ కలర్లో దానికి పెండింగ్లో ఉన్నటువంటి ప్రస్తుత స్టేటస్ను చూపిస్తుంది. అంటే ఈ అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఇక్కడ ఎప్పుడైతే మండల ఆఫీస్లో సబ్మిట్ చేస్తున్నామో మండల ఆఫీస్ నుంచి మరి ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పోతుంది. అక్కడ ఆమోదించిన తర్వాత అది మరి ఆమోదించబడినటువంటి ఏదైతే అర్హులుగా ఉన్నటువంటి రేషన్ కార్డుగా వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఇక్కడ ఇన్స్పెక్టర్ దగ్గర పెండింగ్లో అని చూపిస్తుంది, ఇంకొంతమందికి పౌర సరఫరాల జిల్లా కలెక్టర్ దగ్గర అని చూపిస్తుంది. సో డిస్ట్రిక్ట్ పౌర సరఫరాలు ఇద్దరు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీకు మరి రేషన్ కార్డు వచ్చినట్టే. సో అప్పుడు మీ పేర్లతో కూడినటువంటి మీ యొక్క రేషన్ వచ్చినట్టు మీకు ఇక్కడ చూపిస్తాయి. ఎటువంటి పెండింగ్లో లేకుండా అంటే క్లియర్గా వచ్చినటువంటి రేషన్ కార్డు చూపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఒకసారి చూపించు. ఇది ఎట్లుంటుందంటే ఇక్కడ చూస్తే మీరు, సో ఇక్కడ చూస్తే ఆమోదించబడింది, ప్రస్తుత స్థితి ఏంది ఈ రేషన్ కార్డు అంటే ఆమోదించబడింది అని చెప్పేసి ఇట్లా మీకు బ్లూ కలర్లో వస్తుంది. సో ఇట్లా రేషన్ కార్డుకి సంబంధించి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు రేషన్ కార్డు వస్తే బాగుండు, సో మేము ఈసారి రేషన్ కార్డు ఖచ్చితంగా కావాల్సిందే మాకు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం, మా పిల్లల పేర్లు యాడ్ చేయాలి, లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు మేము యాడ్ చేయాలని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. ఇట్లా ట్రై చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ స్టెప్ టు స్టెప్ ఇచ్చిండు, ఎగ్జాక్ట్లీగా చాలా మంచి ఇచ్చిండు, మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఇచ్చిండు. ఒకసారి ఓపెన్ చేయాలి. సో ఏదైతే ప్రాసెస్ 1, 2 మొత్తం కూడా మీరు క్లియర్గా ఇచ్చిండు. ప్రాసెస్ 2 సర్చ్ రేషన్ కార్డ్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో అందులో క్లియర్గా ఎట్లా సెర్చ్ చేయాలి, మీ మొబైల్లో మీరు రేషన్ కార్డు జాబితాలో మీ పేరుందా లేదా, మీరు అర్హులా కారా అనేది తేల్చుకోవాలనుకుంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూపించే వీడియో. సో ప్రాసెస్ టు సర్చ్ రేషన్ కార్డ్ ఇన్ తెలంగాణ, లెట్స్ అండర్స్టాండ్ ద సింపుల్ స్టెప్స్ టు చెక్ యువర్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని చెప్తుంది. మరి ఏమంటుంది, ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా న్యూ రేషన్ కార్డ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ గో టు ద అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ టు రేషన్ కార్డ్స్.
ఆ తర్వాత ఆన్ ద హోమ్ పేజీ లుక్ టు ద రైట్ సైడ్ అండ్ క్లిక్ ఆన్ ద ఆప్షన్ ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి ఉంటుంది. ఎట్లుంటుంది ఇక్కడ ఉంది కానీ మనకి ఇందులో ఓపెన్ అవ్వట్లేదు, లాగిన్ కావట్లేదు కాబట్టి ఇందులో ఓపెన్ అవ్వట్లేదు. కానీ ఫస్ట్ ప్రాసెస్ మీకు ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే దాని మీద మీరు కనుక ఆప్షన్ కనుక ఓకే చేస్తే ఇది ఫస్ట్ స్టెప్ 1 దీని తర్వాత మీకు వచ్చేటువంటి ఆప్షన్ ఏముంటుంది, నెక్స్ట్ ఏ న్యూ పేజ్ వస్తుంది, ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అండర్ ద రేషన్ కార్డు సెర్చ్ అని ఉంటుంది. అందులో సెక్షన్ యూ విల్ సీ 3 ఆప్షన్స్ ఇన్ క్లిక్ ఆన్ సెర్చ్ ఆఫ్ ఎఫ్ఎస్సి. ఒకటి ఫస్ట్ వన్ ఆప్షన్ సర్చ్ ఎఫ్ఎస్సి, సర్చ్ ఎఫ్ఎస్సి అప్లికేషన్, సర్చ్ స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్స్ అని చెప్పేసి నీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తుంది. ఆ 3 ఆప్షన్ అంటే ఎట్లుంటుంది, ఇక్కడ ఉంటుంది చూడండి. రేషన్ కార్డు సర్చు, ఎఫ్ఎస్సి సర్చు, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చు, స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డు సర్చ్. సో నీకు 3 కారణాలకు సంబంధించి ఇక్కడనే ఇస్తారు అనమాట. స్టెప్ 2లో ఇచ్చేది ఏంది, స్టెప్ 2లో నీకు స్టెప్ 2లో 3 రీజన్స్ ఇస్తాడు, 3 ఆప్షన్స్ ఇస్తాడని చెప్పాలి. 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 3లో నీకు ఏం కావాలి, రేషన్ కార్డుకి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ సర్చ్ ఎఫ్ఎస్సి నెంబరు, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్, స్టేటస్కి సంబంధించి రిజెక్ట్ కానీ రేషన్ కార్డు సర్చ్ కానీ, ఇట్లా 3 ఆప్షన్లు సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమొస్తుంది, నీకేంది ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని కొడతావు. నవ్ యూ విల్ సీ డిఫరెంట్ సర్చ్ ఆప్షన్స్ లైక్ ఎస్సీ రిఫరల్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ అని కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి నీకు ఇక్కడ. ఎట్లా నేను ఇంతకుముందు చూపించిన కదా, ఒకసారి జూమ్ చేయి. నేను ఇంతకుముందు చూపించినట్టుగా ఇట్లా మీకు 3-4 ఆప్షన్లు కనబడతాయి. ఇక్కడ కనబడుతుంది కదా ఆప్షన్స్. ఈ ఎఫ్ఎస్సి నెంబర్ అంటేనేమో మీకు మీ సేవలో ఉన్నటువంటి అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ మీరు నమోదు చేయాలి. మీకు ఏదో మీ సేవలో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్సి 0222134 అని ఇట్లా నెంబర్ ఉంటుంది, ఒక 12 అంకెల నెంబర్ ఏమి ఉంటుంది. ఆ 12 అంకెల నెంబర్ని మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన కదా ఇంతకుముందు, ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ ఎక్కడుంది నాకు, ఇక్కడ చూడండి నా ఎఫ్ఎస్సి నెంబర్ ఇక్కడ ఉంది. నా ఎఫ్ఎస్సి నెంబరు ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఒక్కసారి ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ చూడవా. సో ఎఫ్ఎస్సి నెంబర్ అంటే ఇక్కడ ఉంటుంది. ఈ ఎఫ్ఎస్సి నెంబర్ని ఇక్కడ నోట్ చేయాలి. ఈ ఎఫ్ఎస్సి నెంబర్ని నోట్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఎంచుకోవాలి. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ మీది, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందా, రంగారెడ్డి ఉందా, మేడ్చల్ ఉందా, ఇట్లా మీ డిస్ట్రిక్ట్ని ఇక్కడ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీరు సెర్చ్ బటన్ మీద సెర్చ్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు సెర్చ్ చేస్తారో, సెర్చ్ చేసిన తర్వాత మీ డేటా మొత్తం కూడా మీకు ఫోర్త్ స్టెప్లో మీకు డేటా వస్తుంది. చూస్ ఎనీ వన్ ఆప్షన్, ఎంటర్ ద required information and click the search button. So you will now be able to view your కంప్లీట్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇట్లా పూర్తి స్థాయిలో మనము రేషన్ కార్డుకి సంబంధించినటువంటి దరఖాస్తును అయితే మనము చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఎఫ్ఎస్సి రేషన్ సంబంధించినటువంటి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అంశం. ఇది ఇందులో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, లాగిన్ అవ్వమంటుంది. సో దీనికి లాగిన్, యూజర్ నేము, పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది. బట్ మనం ఇక్కడ మొబైల్ అయితే ఇటువంటి లాగిన్స్ ఏం అడగదు, డైరెక్ట్గా నీకు నెంబర్ కొట్టగానే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్నారో, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని మేము అర్హుల జాబితాలో ఉన్నామా లేమా, మాకు మరి కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది, రాకపోతే ఎందుకు రాలేదు, ఏ కారణం వల్ల, రీజన్ ఏంటి, ఎందుకు మేము మరి మా కొత్త రేషన్ కార్డు ఓపెన్ కాలేదనేది మీరు ఒక క్లారిటీగా మాత్రం ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి మరి తెలుసుకునేందుకు అవకాశం అయితే కనబడుతుంది. సో ఇది ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే రేషన్ కార్డు కోసము చాలామంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇక రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నది. ఈ మండే రేపు 14వ తారీఖు నాడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం అయితే చుట్టబోతున్నది. ఆ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల నుంచి ఆ రకమైనటువంటి కొన్ని ఇండికేషన్స్, అంటే గతంలో మనం చూసినాం 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు అనేటివి లేకపోయినాయి, కొత్త రేషన్ కార్డు రాలేదు, కేవలం ఉప ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో మాత్రమే మనం రేషన్ కార్డులు చూసినాం. బట్ ఇప్పుడు అలా కాదు, ఖచ్చితంగా మాకు చిత్తశుద్ధి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఖచ్చితంగా ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్క అర్హులకి కూడా మేము రేషన్ కార్డు ఖచ్చితంగా ఇస్తామనేటువంటి ఒక హామీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఆ హామీ మేరకు అయితే మరి ఇది కొత్తగా రేషన్ కార్డుల మంజూరుకు శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇది ఓవరాల్గా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఒక్కసారి మీ మొబైల్ ఫోన్లో మాత్రం ఖచ్చితంగా అఫీషియల్గా
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. మేము చూపించినటువంటి ఈ 3-4 స్టెప్లలో మీ రేషన్ కార్డు స్టేటస్ను తెలుసుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.